సాయిరామ్ గారు చేయబోతున్నారు మన కోసం రెసిపీ. ఏమంట చేయబోతున్నారు? నేను క్యాబేజ్ డోల్మాస్ చేస్తాను. క్యాబేజ్ డోల్మస్ అంటే ఏంటండి? డోల్మాస్ అంటే టర్కిష్ వాళ్ళలో స్టఫ్ అని. సో ఇది టర్కిష్ డిషా? అవునండి. మనం క్యాబేజ్ లీవ్స్ లో వాటిని బ్లాంక్ చేసి వాటిలో మనం రైస్ ని స్టఫ్ చేసి స్టీమ్ చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో ప్రాసెస్ చెప్తుంటేనే ఎలా ఉంటుందో చూడాలని తినాలని కూడా అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. రెడీయా మీరు? రెడీ అండి. ఓకే, క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన క్యాబేజ్ ఆకులు తగినన్ని, బియ్యం 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, టమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పిస్తా కొద్దిగా, తరిగిన బాదాం కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, టమాటో ప్యూరీ 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో సాయిరామ్ గారు ముందేం చేయాలి? మనం ఈ ప్రాసెస్ లో మనం స్టీమింగ్ పెడుతున్నాం కాబట్టి మనం ముందుగా మన ఇడ్లీ పాత్రని స్టీమింగ్ లో పెట్టి ఆన్ చేసి వాటర్ బాయిల్ అవుతూ ఉంటాయి. ఈలోగా మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. ఓకే, సో మీన్ వైల్ ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటారా? అవునండి. ముందుగా ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం. సో ముందు ఆయిల్. అవును, ఆయిల్ వేడైన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. కొంచెం ఓకే, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, దీంట్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు. అవునండి, సన్నగా తరిగిన వేసుకోండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది. ఓకే, సన్నగా తరిగిన క్యాప్సికమ్ అండి. సో ఇప్పుడు మీరే ఇయర్ చదువుతున్నారు? నాది థర్డ్ ఇయర్ రన్నింగ్. ఇది కూడా ఫైనల్ ఇయర్? అవునండి. ఓకే, ఏ డిపార్ట్మెంట్? నా ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి కిచెన్ అండి. కిచెన్, ఫుడ్ ప్రొడక్షన్. ఓకే, దీంట్లో ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేసుకోండి. టమాటో పేస్ట్. అవునండి. టమాటో ఉడికించి కచ్చా పచ్చగా టమాటోని ఉడికించి దాని యొక్క తొక్క తీసేసి అలాగే గింజలు కూడా తీసేసి పేస్ట్ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ మగ్గిన తర్వాత అందులో మనం కొంచెం టొమాటో ప్యూరీ వేసుకుందాం. ఓకే, టొమాటో ప్యూరీ మనకి మార్కెట్లో దొరుకుతుందండి రెడీమేడ్. ఇప్పుడు ఇందులో టమాటో కూడా కొంచెం కుక్ అయింది. ఆల్రెడీ మనం ముందు కుక్ చేసాం కాబట్టి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకే, ఇప్పుడు ఇందులో మనం రైస్ వేసుకుందాం. ఉడికించిన రైస్ అండి. అవును, మనం ఇది రైస్ ప్లేస్లో మనం సేమ్ ఇలాగే చేసుకుని మనం సోయా గ్రాన్యూల్స్ కూడా వేసుకోవచ్చు అండి, రైస్ ఇష్టపడిన వాళ్ళు. ఓకే, లేదు అంటే పన్నీర్ కూడా వాడుకోవచ్చు. రైస్ వద్దనుకుంటే వేరే ఏదైనా చేసుకోవచ్చు. దీంట్లో మనం ఇప్పుడు సన్నగా తరిగిన పిస్తా పప్పు. అవునండి, సన్నగా తరిగిన బాదం. ఇప్పుడు మనం యాక్చువల్గా స్టఫింగ్ కి క్యాబేజీ వాడతాం. క్యాబేజీ కాకుండా టమాటోస్ ని పైన కట్ చేసి లోపల సీడ్స్ తీసేసి స్టఫ్ చేసుకోవచ్చు. మనం లెట్యూస్ వాడుకోవచ్చు. దీంట్లో కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం సాల్ట్ ఇందాక వేసుకున్నాం కూడా ఇప్పుడు చూసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర అండి. యాక్చువల్గా మనకి ఇంగ్లీష్ లో వచ్చేసి పార్స్లీ వాడతారు, మనకి పార్స్లీ అవైలబుల్ ఉండదు కాబట్టి మనం కొత్తిమీర వాడుకోవచ్చు. మనకి స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం క్యాబేజ్ ఆకులు తీసుకుని దాంట్లో స్టఫ్ చేసి మనం స్టీమ్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా కొంచెం వేడైంది. ఇప్పుడు మనం క్యాబేజీలు తీసుకోవాలండి. ఈ క్యాబేజీలో మనకి ఇక్కడ గట్టిగా ఉన్న పార్ట్ మనకి అవసరం లేదు, తీసేయచ్చు. ఈ క్యాబేజీని మనం వేడి నీళ్ళలో ముంచి తీసేసామండి, పచ్చిదనం పోవడానికి. వేడి నీళ్ళలో ముంచి తీసారు? అవునండి. దీంట్లో మనం చేసిన ఉంటుంది మిక్చర్ పెట్టుకుంటాం. మిక్చర్ పెట్టి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఇది ఊడిపోకుండా మనం టూత్ పిక్ తో ఇక్కడ టూత్ పిక్ పెడితే సరిపోతుంది. మన టర్కీ దేశంలో వచ్చేసి వాళ్ళు క్యాబేజ్ బదులు గ్రేప్ లీవ్స్ వాడతారండి. గ్రేప్ లీవ్స్? అవునండి. ఓకే, సో మనకి ఇక్కడ అంత కష్టం కాబట్టి అవైలబుల్ ఉండడం క్యాబేజ్ వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్యాబేజ్ లో కూడా వచ్చేసి మనకి
ప్రతి ఒక్క 100 grams క్యాబేజీలో 25 grams క్యాలరీస్, అలాగే 6 grams కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఫ్యాట్ వచ్చేసి 0.1 gram ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు పెట్టుకుందాం లోపల. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ కుకింగ్ పెట్టుకుంటే సార్ ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుని స్టీమ్ చేసుకోవడమే. ఓకే, ఎంతసేపు ఉంచాలి? ఒక 5 minutes ఉంటే సరిపోద్దండి. ఆల్రెడీ ఇందాక మనం ఒకసారి బ్లాంచ్ చేసాం కాబట్టి ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 minutes ఉంటే సరిపోతుంది. సో ఒక 5 minutes వెయిట్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. చూద్దామా? చూద్దాం. చాలా బాగా కుక్ అయ్యండి. అయిపోయా? అయిపోయాయి. ఓకే, సో స్టవ్ ఆపేసి సర్వింగ్ ప్లేట్ సర్వ్ చేసేసుకుందాం. సో ఇంచక్క టూత్ పిక్ ఉంది కాబట్టి తీసుకోవడం కూడా ఈజీ. కట్ చేస్తారా? లేదు, ప్రెజెంటేషన్. ఇప్పుడు దీనిపైన ఒక లెమన్ వెజ్, దానిపైన ఆలివ్తో గార్నిష్ చేస్తే. ఓకే, ఈ సాస్ ఏంటి, ఎలా చేశారు? దీన్ని టర్కీలో వచ్చేసి జాజ్కి సలాడ్ అంటారండి. అంటే దీన్ని గ్రీక్ సలాడ్ అని కూడా అంటారు. దీంట్లో వచ్చేసి మనం పెరుగుని దాంట్లో నీళ్ళు లేకుండా మనం క్లాత్ లో పడేయాలండి. ఓకేనండి. అది అయిన తర్వాత అది సాఫ్ట్ చేయాలండి. దాంట్లో మనం కుకుంబర్ ని అదే మన దోసకాయని గ్రేట్ చేయాలండి. గ్రేట్ చేసి దాంట్లో నీళ్ళని మొత్తం తీసేసి పిండేసి దీంట్లో వేసి దీంట్లో మన వెల్లుల్లి ఉంటుంది, వెల్లుల్లిని సన్నగా తరిగి నూనెలో ఆయిల్లో సాటే చేసి ఆలివ్ ఆయిల్లో దాంట్లో వేయాలండి. దాంట్లో కొంచెం దిల్ లీవ్స్ అని ఉంటుంది, మనకి దిల్ లీవ్స్ దొరుకు కాబట్టి కొరియండర్ మింట్ వాడచ్చు. లెమన్ స్క్వీజ్ చేయాలి, లెమన్ జ్యూస్ కూడా వేయచ్చు. లెమన్ జ్యూస్ కూడా వేయాలి. దీనికి డిప్ గా చాలా బాగుంటుందండి. ఈ డిప్ గా సెట్ అవుతుంది. అవునండి. సో పెరుగు నీళ్లు లేకుండా వడగట్టేసి అందులో కుకుంబర్ కూడా గ్రేట్ చేసేసి దాన్ని కూడా నీళ్లు లేకుండా వడగట్టేసి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వాడుకోవచ్చు. లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్. లెమన్ జ్యూస్, సాల్ట్, పెప్పర్, అలా ఈ సాస్ ని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ కూడా చాలా బాగుంటది, మన ఎండలో ఎప్పుడైనా బయటకి బాగుంటుంది. ఓకే, మన క్యాబేజ్ డోల్మస్ రెడీ అండి. ఓకే, క్యాబేజ్ డోలమస్ రెడీ అండి. టేస్ట్ చూడిపోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ డోలమస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, క్యాప్సికం ముక్కలు, టొమాటో పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ, అన్నం, తరిగిన పిస్తా, తరిగిన బాదాం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిరియాల పొడి, ఉప్పు, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించిన క్యాబేజ్ ఆకుల్లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై వీటిని ఆవిరిపై ఉడకనివ్వాలి. అంతే, క్యాబేజ్ డోలమస్ రెడీ. క్యాబేజ్ డోలమస్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వెరీ నైస్, చాలా బాగుంది. నేను సాస్ టేస్ట్ చేయడం మర్చిపోయా, సాస్ టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. మీరు చెప్పినట్టు సమ్మర్ లో ఇలాంటివి చేసుకుంటే సాసెస్ టేస్ట్ స్నాక్స్ లాంటివి చేసుకున్నప్పుడు డిప్స్ కూడా ఏంటంటే సమ్మర్ కి రిలేటెడ్ గా, సీజన్ కి రిలేటెడ్ గా ఉన్నాయి చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ థాట్ ఏదో చాలా బాగుంది. క్యాబేజ్ లో రోల్ చేసి దాన్ని మనం స్టీమ్ చేయటం అనేది బాగుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అంటే చాలా మొత్తంలో ఉల్లిపాయలు వేయిస్తున్నాం అనుకోండి, తొందరగా వేగం. ఇలాంటప్పుడు ఒక చిటికెడు పంచదార కనుక వేసి వేయించుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. పంచదార వేయమన్నాను కదా అని చాలా వేసేసారనుకోండి, కూర టేస్ట్ మారిపోతుంది, తీయగా అయిపోతుంది. అందుకని ఎక్కువ పంచదార వేసుకోకూడదు. ఒక చిటికెడు మాత్రమే వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి, వంట చేసుకోవడం తొందరగా అవుతుంది. మామూలుగా మనం గ్రీన్ పీ మసాలా చేసుకుంటూ ఉంటాము, అలాగే పచ్చి బఠానీలు ఉడికించుకుని తింటూ ఉంటాము, ఇంకా బఠానీల్ని రకరకాలుగా వాడుకుంటూ ఉంటాము. అయితే వీటి వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి వీటిలో ఇన్సులిన్ అనేది దొరుకుతుంది, ఇంకా పీచు బాగా ఉంటుంది. అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఉడికించిన తర్వాత వీటి కలర్ మారిపోతూ ఉంటుంది కదా, అలా కలర్ మారిపోకుండా ఉండాలి, పచ్చగానే ఉండాలి, వాటి సహజ రంగు కోల్పోకుండా ఉండాలి అంటే ఈ పచ్చి బఠానీలు ఉడికించుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు చల్లటి నీటిలో కనుక ఉంచుకున్నట్లయితే వాటి సహజ రంగును అవి కోల్పోకుండా పచ్చగానే ఉంటాయి.